మాస్క్ ఏంటి, శానిటైజర్ ఏంటి? నార్థన్ చైనాలోని కొత్త జాంబీ వైరస్ వచ్చిందంట. మనం త్వరగా క్వారంటైన్ అవ్వాలి. త్వరగా లేవు. వామ్మో వామ్మో, ఈ చైనా జాంబీస్ వైరస్ ఇక్కడ కూడా వస్తే నా పరిస్థితి ఏంటో. అయ్యో అయ్యో అయ్యో, ఇతను కూడా తగ్గుతున్నాడేంటి? అన్నా ఆపండి ఆపండి ఆపండి. ఉన్నాయి కదా, నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? మాస్క్ పెట్టుకో త్వరగా. శానిటైజర్ కొట్టు. మాస్క్ ఏంటి, శానిటైజర్ ఏంటి? మనం 2020లో ఉన్నామా, 2024లో ఉన్నాం? నార్థన్ చైనాలోని కొత్త జాంబీ వైరస్ వచ్చిందంట. మనం త్వరగా క్వారంటైన్ అవ్వాలి. త్వరగా లేవు. ఎందుకు అవుతున్నావు? జాంబీలు అయిపోతాం అంటుంటే మనం ఇప్పుడే చూడడానికి ఎలా ఉన్నాం, ఇంకా జాంబీలు అయితే ఎలాగుంటాం అని. ఒక ఇంటర్నెట్ కీవర్డ్ సెర్చ్ ద్వారా మాకు పాండోరాస్ బాక్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మెట్రో ట్రైన్స్ లోని కొందరు ప్యాసింజర్స్ జాంబీస్ ని ఇలా ఎన్కౌంటర్ చేస్తున్న ట్రైన్ టు అపోకలిప్స్ యొక్క వీడియోస్ అని చెప్పి కొన్ని దొరికాయి. ఈ వీడియోస్ ని ఇంకా వైరల్ వీడియోని కంపేర్ చేసి చూస్తే ఈ రెండు ఒకే ఈవెంట్ కి సంబంధించినని మాకు అర్థమైంది. ట్రైన్ టు అపోకలిప్స్ అనేది జకార్తా లైట్ ట్రైన్ ట్రాన్సిట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఒక జాంబీ థీమ్డ్ ఈవెంట్. 2016 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ట్రైన్ టు బ్యూసాన్ దీనికి ఇన్స్పిరేషన్. సో ఈ ట్రైన్ టు అపోకలిప్స్ ఈవెంట్ యొక్క వీడియోస్ ని నార్త్ చైనాలో జాంబీ వైరస్ అటాక్ అయిందని చెప్తూ ఒక తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వైరల్ క్లెయిమ్ ఫేక్.